టైప్స్ ఆఫ్ ఏఐ. ఏఐలో మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి నారో ఏఐ. నారో ఏఐకి మరో పేరు వచ్చేసరికి వీకేఐ. ఈ వీకేఐ అనేది ఒక సింపుల్ టాస్క్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఓన్లీ వన్ టాస్క్. అది ఎలాంటి టాస్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్‌గా మూవ్ తీసుకున్నాను. అదేంటంటే గూగుల్ ట్రాన్స్‌లేటర్. ఇప్పుడు ఒక లాంగ్వేజ్‌లో నుంచి ఇంకో లాంగ్వేజ్‌కి మార్చడానికి ఓన్లీ వన్ టాస్క్. ఆ టాస్క్ మాత్రమే అది చేయగలదు. ఇంకా ఎలాంటి టాస్క్ అనేది అది చేయలేదు. ఇలాంటివన్నీ నారో ఏఐ కిందకి వస్తాయి. ఇంకో ఎగ్జాంపుల్ వచ్చేసరికి నెట్‌ఫ్లిక్స్ రికమెండేషన్స్. ఈ రికమెండేషన్స్ మనం ప్రీవియస్‌గా వాచ్ చేసిన దాన్ని బట్టి ఏఐ అనేది మన రికమెండేషన్స్ మనకి అనుగుణంగా, మనకి కావాల్సిన విధంగా ఒక రికమెండేషన్స్ అనేవి అది సజెస్ట్ చేస్తది. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి సిరి. మనకు తెలుసు ప్రతి ఒక్కరికి ఇది ఒక అసిస్టెంట్. దానికి ఎలాంటి ఇన్‌పుట్స్ ఇస్తే మనకు కావాల్సిన అవుట్‌పుట్స్ ఏదైతే ఇస్తాయో అవి స్పెసిఫిక్‌గా ఉంటాయి. యాపిల్ కంపెనీ వాడు ఏదైతే దానికి టాస్క్‌లు ఇవి మాత్రమే చేయని ఇచ్చుంటాడో అవి మాత్రమే చేస్తది. ఇది నారో ఏఐ గురించి. తర్వాత జనరల్ ఏఐ. ఈ జనరల్ ఏఐ అనేది ఇప్పుడు ప్రెజెంట్ ఇది ప్రాసెస్‌లో ఉంది. మనం జనరల్‌గా ఇప్పుడు వాడుతున్న ఈ టూల్స్ గాని అయితే చాట్‌జీపీటీ కానీ, తర్వాత జెమినై కానీ ఇలాంటివన్నీ ఇప్పుడు ఈ మోడల్‌లో ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు అప్‌డేట్ అవుతూ వస్తున్నాయి. వెర్షన్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి. ఇది జనరల్ ఏఐ. ఇక్కడ ఈ జనరల్ ఏఐ ఎలా వర్క్ అవుతదంటే మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఎలా అయితే వర్క్ అవుతదో సేమ్ అదే విధంగా ఈ జనరల్ ఏఐ అనేది వర్క్ అవుతది. తర్వాత సూపర్ ఇంటెలిజెన్స్ ఏఐ. సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ అనేది ఇప్పుడు థియరిటికల్‌గా మాత్రమే ఉంది. కానీ మనకి ప్రెజెంట్‌లో సూపర్ కంప్యూటర్స్ ఐడియా ఉన్నాయి కదా మీకు. ఒక సర్టెన్ టాస్క్‌లు ఉంటాయో బిగ్ నంబర్ ఆఫ్ డేటా యూజ్ చేసుకొని అవి మనకు కావాల్సిన అవుట్‌పుట్స్‌ని జనరేట్ చేసేటట్టుగా అవి వర్క్ అవుతాయి. మన హ్యూమన్ బీయింగ్స్ కన్నా చాలా స్మార్ట్‌గా ఉంటాయి.